బులెటిన్ లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇవాల్టి కోర్టు తీర్పుతో కోదండ్ రామ్, అమీర్ అలీ ఖాన్ ప్రమాణంపై ఒక క్లారిటీ రానుంది. మరోవైపు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనుంది కోర్టు. ఇక సెకండ్ బ్రేకింగ్ చూసినట్లయితే ఇవాల్టి నుంచి ఆందోళన బాటలో ఏపీ ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ఏపీ ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై సర్కార్తో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో విడతల వారీగా ఆందోళనకు శ్రీకారం చుడుతున్నారు. సో ఇవాల్టి నుంచి రోజుకో రూపంలో నిరసనలకు సిద్ధమయ్యారు ఉద్యోగస్తులు. ఇక థర్డ్ బ్రేకింగ్, ఎల్బీ నగర్ రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ సిఐ మృతి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగింది ఈ రోడ్డు ప్రమాదం. చార్మినార్ ఎక్సైజ్ సిఐ సాదిక్ ప్రాణాలు కోల్పోయారు. నారాయణగూడ ఎక్సైజ్ ఎస్ఐ ఖాజా గాయపడ్డారు. రాంగ్ రూట్ లో వెళ్తున్న కారు బైక్ పై వెళ్తున్న ఈ ఇద్దరిని ఢీకొట్టింది. ఎల్బీ నగర్ లో శుభకార్యానికి వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూసినట్లయితే ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతోంది. ముందుకు వెళ్లేందుకు రైతులు, అడ్డుకునేందుకు పోలీసులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు రుణ మాఫీల డిమాండ్లతో అన్నదాతలు చలో ఢిల్లీ మార్చ్ కొనసాగిస్తున్నారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ చూసినట్లయితే నేడు జైపూర్ లో నామినేషన్ వేయనున్నారు సోనియా. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు సోనియా. నేడు జైపూర్ లో నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం ఆమె రాయ్బరేలీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేయనున్నారు. ఇక లాస్ట్ అండ్ సిక్స్త్ బ్రేకింగ్, మేడారం మహాజాతరకు అంకురార్పణ. మేడారం మహాజాతర నేడు అంకురార్పణ జరగనుంది. ఇవాళ మండమేలిగ పండుగ నిర్వహిస్తున్నారు. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, కొండాయిలో గోవిందరాజు, పడిగిద్దరాజు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. సో ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీల వరకు మేడారం జాతర జరగనుంది. ఇవి ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్. ఇక